కండోమ్ వాడితే పురుషునికి సెక్స్లో తృప్తి ఉండదా? స్త్రీకి కూడా ఆ శృంగారం అసంతృప్తిని కలిగిస్తుందా? కండోమ్ వాడితే కొద్దిగా తగ్గుతుంది, అంతకీ ఉండదు, చాలా కొద్దిగా. కానీ మనసు సెక్స్వల్గా మంచి ఉద్రేకం కలిగి ఉంటే, కామం కలిగి ఉంటే కండోమ్ తగ్గించేటువంటి ఆ స్టిమ్యులేషన్ పెద్దగా ఉండదండి. మనసు సెక్స్ కావాలని తహతలాడుతుంటే, కొట్టుకుపోతుంటే ఆ కండోమ్ వల్ల ఏర్పడినటువంటి ఆ స్టిమ్యులేషన్ తగ్గిపోవడం అనేది చాలా తక్కువ, మినిమల్. అలా కాకుండా మనసు అంత కొట్టుకుపోకుండా ఉంటే మాత్రం కండోమ్ వల్ల నాకు తృప్తి కలగట్లేదని ఫీలింగ్ ఉంటుంది. కానీ కావాలి, సెక్స్ కావాలి, అమ్మాయి కావాలి, అమ్మాయితో నాకు పొందు కావాలి, అబ్బాయితో నాకు పొందు కావాలనుకున్నప్పుడు ఏముండదు, ఆ తహతం ఒకటి కానీ లేనిప్పుడు మాత్రం క్యాజువల్గా ఏదో మెకానికల్గా పార్టిసిపేట్ చేస్తే మాత్రం తృప్తి. ఆడవాళ్ళకి ఏనిపిస్తుందంటే మగవాళ్ళు యొక్క పురుషాంగం మామూలుగా కండోమ్ లేకుండా ఉంటే ఆ పురుషాంగ ప్రచారం ఇటు కదులుతుంటారు. అలాగే ఆ పురుషాంగం యొక్క ఇది మామూలు న్యాచురల్ ఒరిపిడి లేడీస్ దే లైక్ ఇట్. అలా కాకుండా ఈ కండోమ్ అయితే స్మూత్గా ఉంటుంది. ఆ స్మూత్గా ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళకి కొంత అసంతృప్తిలాగా ఫీల్ అవుతారు. కొందరు లేడీస్ కండోమ్ వద్దండి, కండోమ్ వద్దండి, కండోమ్ వద్దు, కండోమ్ ఉంటే మాత్రం ఏదో స్మూత్ చాలా సున్నితంగా ఉన్నట్టు ఉంటుంది, అది వద్దంటారు. కారణం ఏంటంటే ఆ రఫ్నెస్ కావాలి వాళ్ళకి. ఆ రఫ్నెస్ వల్లే వాడికి చూడండి, మాకు సున్నితంగా చేస్తే కొంతమంది లేడీస్ ఇష్టపడరు. వాళ్ళు గట్టిగా నొక్కియాలి, గట్టిగా ముద్దు పెట్టుకోవాలి, గట్టిగా చేయాలి, రఫ్గా. ఆ రఫ్గా ఉంటేనే కొంతమంది లేడీస్ ఇష్టపడతారు సెక్స్లో. అలాంటి వాళ్ళకి కండోమ్ అనేది ఇష్టపడదు. ఎవరికి రఫ్గా నొక్కాలి, గట్టిగా ముద్దు పెట్టుకోవాలి, గట్టిగా నలిపేయాలి, ఇంకా నలుపు, ఇంకా నొక్కే అంటుంటారు అన్నమాట. అది వాళ్ళమంటే అలాంటి వాళ్ళకి కండోమ్ వేస్తే కండోమ్ చిరాగ్గా ఉంటుంది. కండోమ్ అది ఏదో ఆ పక్కన వాళ్ళకి ఉండాల్సిన న్యాచురల్గా ఉండాల్సిన ఫీలింగ్ రాలేదనుకుంటారు అన్నమాట. అంతే మామూలుగా కండోమ్ మాత్రం ఏమీ ఉండదు. మామూలుగా కండోమ్ వాడుకుంటే మామూలుగా న్యాచురల్ రొటీన్గా వాడేటి మాత్రం ఏమి ఉండదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.